హలో! హాయ్ అండి. అందరికి నమస్కారం. మనము ఇయాల ఈఎంఆర్ఎస్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అని ఆల్రెడీ ఇంటిమేషన్ జరిగింది. అలాగే మనకి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ కూడా రావడం జరిగింది 28న. సో, అలా ఇవాళ మీ ముందుకే దాని గురించి వివరించడం జరుగుతుంది. అలాగే ఎలా లాగిన్ కావాలి, అలాగే ఏ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేద్దాం. అది తెలుసుకుందాం. ఇదొక వీడియోలో మొత్తం వివరాలు తెలుసుకుందాం. మనకి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫైల్ చూడండి. అక్కడ మెన్షన్ చేసేసారు. ఇదిగో చూడండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్ వెబ్ నోట్ ద్వారా రావడం జరిగింది. ఇది టైర్ 1కి సంబంధించి, అలాగే టైర్ 2కి సంబంధించి ఎప్పుడైనా పెడతారని చెప్తాము. అలాగే ఇప్పుడు చూసుకున్నైతే మనకి ఎట్లా లాగిన్ కావాలంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అఫీషియల్ వెబ్‌సైట్ ఈఎంఆర్ఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్తే మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు చెక్ ద సిటీ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంది. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్. రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు, అప్లికేషన్ నెంబర్ వేరండి. అప్లికేషన్ నెంబర్ అంటే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాకముందు ఒక నెంబర్ ఇస్తారండి. తర్వాత అప్లికేషన్ నెంబర్ కంప్లీట్ అయినాక ఇంకో నెంబర్ ఇస్తారు. అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ 2 వేరంటే ముందుగా మనం క్లిక్ హియర్ టు లాగిన్ ఇక్కడికెళ్ళండి. దానికెళ్ళి ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ నెంబరు సపోజ్ ఏదైనా ఇప్పుడు తెలిసిన వాళ్ళది ఇట్లా క్లిక్ చేస్తున్నాం. పాస్వర్డ్ వచ్చి మీరేం పెట్టుకుంటే ఆ పాస్వర్డ్. ఒకవేళ తెలియకుంటే ఫర్గొట్ పాస్వర్డ్‌కెళ్ళండి. అది మీకు అక్కడ చూపిస్తది ఎలా అని చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఉన్నదాన్ని మనం క్యాపిటల్ ఇక్కడున్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసినాక ఇలాగా ఓపెన్ అయిద్ది. అలాగే మనం దాంట్లో లాగిన్ కావచ్చు. ఓకే అండి. అయినాక సబ్మిట్ కొట్టేస్తే మనకొచ్చేస్తది. అట్లా సబ్మిట్ కొట్టినాక మనకి చూస్ ద పోస్ట్ అని అడుగుతది. అక్కడ మీరు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ సపోజ్ ఆ రిజిస్ట్రేషన్ పెట్టి ఇట్లా క్లిక్ చేయగానే మనకి వచ్చేస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఇది చూడండి ఓపెన్ అయినాక మనకి ఇట్లాగా హాస్టల్ వార్డెన్‌కి సంబంధించి ఇక్కడ ఇతను హాస్టల్ వార్డెన్ గురించి పెట్టారు. సో, దానికి సంబంధించి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ చూడండి పోస్ట్ అప్లైడ్ ఫర్ హాస్టల్ వార్డెన్. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు, చెప్పాను చూడండి అప్లికేషన్ నెంబర్ వేరని. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ ఫస్ట్ చూడండి హాస్టల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఫస్ట్, తర్వాత అప్లికేషన్ నెంబర్ కాదు కొట్టాల్సింది. అది అప్లికేషన్ నెంబర్ కాదు కొట్టాల్సింది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేస్తే ఇట్లా చూపిస్తది. పైన రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్. ఒకవేళ మీరు మర్చిపోయుంటే మీకు మీరు మెయిల్ గానీ, ఫోన్ నెంబర్ గానీ పెట్టింటారు చూడండి. దానికెళ్ళండి. మెయిల్‌లోకి వెళ్ళగానే మీకు అప్లికేషన్ నెంబరు అలాగే చూపిస్తే ఈఎంఆర్ఎస్ అని కొట్టగానే మీ మెయిల్‌లో చూపిస్తది. అప్పుడు మీరు ఎళ్లి చెక్ చేసి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే మీకు చూపిస్తది. ఎగ్జామ్ సిటీ ఆఫ్ ఇంటిమేషన్ ఎగ్జామ్ విజయవాడ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్టయితే ఎప్పుడంటే నోట్ ద అడ్మిట్ కార్డ్ రిఫర్స్ టు ఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ దీస్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ సిటీ దిస్ ఈజ్ నాట్ కాల్ లెటర్ అండి. మనకి కాల్ లెటర్ ఎప్పుడు వస్తదంటే 2 డేస్ బిఫోర్ ఇస్తారంట మనకి. సపోజ్ ప్రిన్సిపల్ వాళ్ళకైతే మనకి సపోజు 13వ తారీఖు కనుక 2 డేస్ ముందు మనకి ఇంటిమేషన్ ఆల్రెడీ 2 డేస్ అంటే 10థ్‌న మనకి అదే కాల్ లెటర్ ఓపెన్ అయిద్ది. ఆల్రెడీ మీకు చాలామందికి ఓపెన్ అయి ఉంటది. సో, చాలామంది సార్ నాకు రావటం లేదని చాలామంది చూడడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నెంబరు ఏది మెన్షన్ చేయాలో ముందుగా చెప్పడం జరుగుతుంది. ఇదండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి మీది ఉందా కాలేదో చూసుకోండి. ఫోటో, సిగ్నేచర్ అన్నీ చూసుకోండి. మీకు ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఏదైనా అడ్మిట్ కార్డ్‌కి సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్, వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ అండ్ ప్రాపర్ ఫ్రిస్కింగ్ అంటే ప్రాపర్‌గా అన్నీ చెక్ చేసుకొని పోండి. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి ట్రైబల్ ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోండి. ఓకే అండి. ఇదండి ఇవాళ మీ ముందుకి దీనికి సంబంధించి తీసుకురావడం జరిగింది. హాస్టల్ వాటికి సంబంధించి ఎంఆర్ఎస్ హాల్ టికెట్ అని ఆల్రెడీ నెంబర్స్ హాల్ టికెట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో ముందుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీ ముందుకు తీసుకురానండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.